ఇండియాలో అయితే నర్సరీలో జాయిన్ చేయించగానే వాడు ఎల్కేజీ కూడా రాక్కర్లేదు, నర్సరీలోనే మా పిల్లలు రాసేయాలి, పదాలు వాక్యాలు అన్నీ రాసేయాలన్న ఆతృత పేరెంట్స్కి ఉంటుంది. యాక్చువల్గా అయితే ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు హ్యాండ్ రైటింగ్తో పెద్దగా అవసరం లేదండి. ఫస్ట్ క్లాస్కి వచ్చే వరకు ఆ లిజనింగ్ స్కిల్స్ మీద, స్పోకెన్ స్కిల్స్ మీద, లైఫ్ స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కానీ 1వ తరగతికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా హ్యాండ్ రైటింగ్ రాదు కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే 2.5-3 సంవత్సరాల నుంచే ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం మేము. అంటే చిన్నపిల్లల చేతి కండరాలు ఎంత సులువుగా సునాయాసంగా కదిలితే అంత మంచి చేతిరాత వస్తుంది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేస్తున్నారో వాళ్ళ చేతిరాతకి పెద్ద అడ్డంకి వేస్తున్నారని అర్థం చేసుకోవాలి. గారాబం ఎక్కడుంటుందో అక్కడ మంచి చేతిరాత ఉండదు. గారాబం చేయకుండా పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళు చిన్నగా మెల్లగా చేయించుకునేలాగా మొదలు పెడితే ఆ కండరాలన్నీ కరెక్ట్గా కదలడం వల్ల 3-4 ఏళ్ల నుంచే రాయడానికి బాగా అలవాటైపోతారు.